స్మాల్ చిన్న చిన్న అని పిలవడం నాకు అసలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అది మేము కూడా వేరే సినిమాలని ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడతాం కదా. ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మద్రాస్ శ్రీధర్ గారికి and Anuradha ma'am and everyone from Zee. First of all, congratulations. Such a unique title. Poster కూడా మస్త్ అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ అనిల్ ఏంద్రా కాస్టింగ్ ఏంద్రా అని అడిగిన ఎంతో మస్తు స్టోరీ ఉందన్నారు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించే. జనరల్లీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటాను. నేను చాలా ఇంట్రోవర్ట్, నేను మాట్లాడను, నేను వచ్చి మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటాను మైండ్లో. అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగిన దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 years అక్కడనే ఉన్నా. చాలా మంది రిలేటివ్స్ దగ్గరకు, ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మైలేజ్లో యూట్యూబ్లో పక్కా గ్యారంటీ. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ గుర్తు చేయడానికి పక్కా మైలేజ్ షో బ్లాగ్స్, ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్ని మైలేజ్ షో, ఫామ్ల కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మద్రాస్ శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కదా. అది కూడా 1980s జరిగే కదా. నాకు అందరికీ తెలియదు కల్చర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మైలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మతో ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దర్శనంలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించాక ఐ వాంట్ టు పే బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster.